డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో మూసీ బీభత్సం చేసింది. మూసీ ఉధృతితో పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ డ్రోన్ల ద్వారా వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చాదర్ఘాట్, మలక్పేట్, ముసారాంబాగ్ దగ్గర వరదలో చిక్కుకున్న బాధితులకి డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్ని డ్రోన్ల ద్వారా చిత్రీకరించింది హైడ్రా. భాగ్యనగరాన్ని మూసీ మళ్లీ భయపెడుతోంది. అప్పుడెప్పుడో ఈ చారిత్రక నగరాన్ని ముంచెత్తిన ఈ నది మళ్లీ ఇప్పుడు హోరెత్తిస్తోంది. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది వికారాబాద్ మీదుగా ప్రయాణిస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల మీదుగా ప్రవహిస్తూ చివరకు వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. సుదీర్ఘంగా ప్రయాణించే మూసీ హైదరాబాద్ను నిన్న రాత్రి నుంచి తెగ భయపెడుతోంది. హైదరాబాద్ లో నిన్నటి నుంచి మూసీ చేస్తున్న బీభత్సం ఇది. ఆ డ్రోన్ షాట్స్ లో మనం చూడొచ్చు మూసీ ఎంత ఉగ్ర రూపాన్ని దాల్చిందో. పరివాహక ప్రాంతాల ప్రజలంతా కూడా హడలిపోతున్నారు. ఇప్పటికే హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. చాదర్ఘాట్, మలక్పేట్, ముసారాంబాగ్ దగ్గర వరదలో చిక్కుకున్న బాధితులకి డ్రోన్ల ద్వారానే ఆహారం కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్ని డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తోంది హైడ్రా. భాగ్యనగరాన్ని మూసీ మళ్లీ భయపడుతోంది. అప్పుడెప్పుడో ఒకసారి చారిత్రక నగరాన్ని ముంచెత్తిన ఈ నది మళ్లీ ఇప్పుడు తన ఉగ్ర రూపాన్ని దాల్చుతోంది. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది వికారాబాద్ మీదుగా ప్రయాణిస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల మీదుగా ప్రవహిస్తూ చివరికి వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. సుదీర్ఘంగా ప్రయాణించే మూసీ హైదరాబాద్ ని ఇప్పుడు కలవరపెడుతోంది. నిన్నటి నుంచి హైదరాబాద్ లో మూసీ తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే ఎంజీబీఎస్ దాదాపుగా మునిగిపోయినంత పనైంది. అక్కడున్న ప్రయాణికులందరినీ కూడా అతి జాగ్రత్తగా అక్కడి నుంచి బయటకు తరలిస్తున్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ మాత్రం ముందుగా అలర్ట్ చేయలేదు అధికారులు అని అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. వ్యవస్థల పనితీరు సరిగ్గా లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైడ్రా అయితే అధికారులు రంగంలోకి దిగారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో డ్రోన్ల ద్వారా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులతో సమన్వయం చేస్తూ ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలనైతే ఇప్పుడు అలర్ట్ చేస్తున్నారు. భాగ్యనగరంలో ఎప్పుడో ఒకసారి ముంచేసిన మూసీ ఆ తర్వాత అనేక సార్లు తన ఉగ్ర రూపాన్ని చూపించినా కూడా ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఇంత వరద ఇలా ఎంజీబీఎస్ లోకి వచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. 30 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎంజీబీఎస్ దగ్గర చూడలేదు. కానీ వాళ్ళ పూర్తిగా ఎంజీబీఎస్ మొత్తం కూడా మూసీలో మునిగిపోయిందా అన్న స్థాయిలో అక్కడికి వరద ప్రవహిస్తోంది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఎలాంటి అలర్ట్ మెసేజ్లు కూడా మాకు రాలేదని స్థానికులు చెప్తూ ఉన్నారు. మరోవైపు అధికారులైతే మేము ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం, డ్రోన్ల ద్వారా అసలు పరిస్థితి ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామని అటు అధికారులు చెప్తున్నారు.